హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బెండకాయ అంటే చాలా మంది ఇష్టపడరు. కానీ ఒక్కసారి ఇలా వెల్లిపాయ కారం చేసి చూడండి. ఇంకా ఎప్పుడైనా బెండకాయ ఇలానే చేయాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలోకి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ మిస్ అవ్వకండి. రండి ఎలా చేశానో చూద్దాం. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు మొత్తం పోయే వరకు స్టవ్ సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడే బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోయి ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఫ్రెండ్స్, బెండకాయలు ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు వెల్లిపాయ కారం చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర, వెల్లిపాయలు, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ధనియాలు ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న వెల్లిపాయ పేస్ట్ను ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు బెండకాయలు ఎలా ఫ్రై అయ్యాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, జిగురు మొత్తం పోయి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మీరే ఎంత బాగా ఫ్రై అయ్యాయో. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇలా జిగురు లేకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న వెల్లిపాయ కారం మొత్తం వేసుకుందాం. ఇలా మొత్తం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఇలా మసాలా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కారం, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, వెల్లిపాయలు ఇవన్నీ ఈ బెండకాయ ముక్కలకి మొత్తం పట్టేటట్టు ఇలా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు మనం వెల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా, జీలకర్ర ఇవన్నీ మంచిగా పట్టి ఇలా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. మీరు ట్రై చేసి ఎలా ఉందో అప్పుడు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.